ఏమయ్యా రేవంత్, నువ్వు చేస్తున్న ఉద్దారకం ఏంది, నువ్వు చేస్తున్న వ్యవహారం ఏంది, నువ్వు చేయబోయే పనులు ఏంది, ఎందుకు ఈ మంజునోళ్ళలో పడుతున్నావు? నువ్వు చేసేది ప్రతిదీ ఇగో నా కాడ ఇగో ఆధారంతో సహా ఉన్నది, నేను బయట పెడతా అని మాజీ మంత్రి గడానికి వచ్చిండులా. అసలు ఏమంటుండంటే ఇగో ఇక గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు, కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు, గుండెలో జెండా నాటమని రాజకీయ రొంపిలో దింపి పార్టీ పేర వర్గాలు చేసి కొట్లాటలకు మార్గాలు వేసి నీకు నీ నీడకే ఉచ్చు పెట్టి చిచ్చు లేపుతుంటాడు. అందుకే జనం 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 మనం మారాలి, ప్రజల రాతలు మారాలి. కానీ రైతుల రాత మారట్లేదుల్లా. కొనలేదు, మొదలలేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇంతవరకు ఏది లేదు, ఎక్కలేదు. అసలు అది తాడో పేడో ఏది తెలుసుకోకుండానే రైతులకు రుణమాఫీ బరాబరు చేసినాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆ కాంగ్రెస్ లీడర్లు. అరే ఈ ఎట్లా మా పేరు తప్పుపడదని కొంతమంది, అరే మమ్మల్ని దగ్గరికి రాయిస్తారని కొంతమంది, ఇక ఈ రకంగా మాకు రుణమాఫీ కాలేదని ఇటు అధికారుల చుట్టూ అటు బ్యాంకుల చుట్టూ జనాలు తిరుగుతుంటే వాము సర్కారు ఏం చెప్తున్నారు, నీ దండం పెడితే మేము రైతు రుణమాఫీ చేసినాము 2 లక్షల రూపాయలు అని వాళ్ళు సంకలు గుద్దుకొని గోలు పెడుతున్నారు. అసలు ఈ కథ అంతా ఊర్ల పోన తిరిగితే తెలుస్తుందిలా. అసలు ఏమనుకుంటారు జనాలు, ఎట్టెట్ట మాట్లాడుతున్నారు అనేది పూస వచ్చినట్టుగా అర్థమవు. కానీ ఇక మరి అక్కడ ఎక్కడ సచివాలయంలో ఉండి మాట్లాడితే ఏం తెలుస్తుందిలా. ఇక మరి ఇప్పుడు రేవంతమయ్య ఇక మరి ఏం మాట్లాడుతుండో ఈ రైతు రుణమాఫీ మీద, జనాలు గిట్లా అనుకుంటుంటే ఆయన ఏమంటుండో ఇందంప అది. నష్టం వచ్చినా కష్టం వచ్చినా వ్యవసాయమే చేస్తామని, అలాంటి రైతులకు అప్పుల భారము పెరిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల నుంచి రైతులను కాపాడడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ ఏకదాటిన 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకూడదు, ఈ అప్పులతో ఎక్కడ ఆత్మహత్యలు జరగకూడదు అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కొంతమంది తప్పు పట్టినరు రైతులకు రుణమాఫీ ఎందుకు చేస్తున్నారని. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తప్పు పట్టిన వాళ్ళను, 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కార్పొరేట్ కంపెనీలకు 14 లక్షల కోట్ల రూపాయల ఏకదాటిన రుణమాఫీ చేసి కంప్లీట్ లోన్ వేవ్ చేసినప్పుడు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని బ్యాంకులను మోసగించి దేశ సరిహద్దులు దాటుతున్న వాళ్లకు 14 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ మీరు చేసినప్పుడు మమ్మల్ని కన్నా మమ్మల్ని పెంచిన మాకు పట్టడి అన్నం పెట్టిన రైతాంగం కోసం 31,000 కోట్ల రుణమాఫీ చేస్తే నీకొచ్చిన కష్టమేంది, నీకైన నొప్పేంది అని చెప్పి శాసనసభలో నేను మాట్లాడడం జరిగింది. ఇవాళ ఇక్కడున్న మిత్రులకు కూడా కొందరికి అపోహలు ఉండొచ్చు, ఈ రకంగా ఉచితాలు పంచుకుంటూ పోతే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని. ఎస్, అనుచితంగా ఉచితాలు ఇవ్వడం తప్పు, అర్హత లేని వాళ్లకు ఉచితంగా ఇవ్వడం తప్పు. ఆర్థికంగా కోట్లాధిపతులైన వాళ్ళను వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్న ఉచితాలను వాళ్ళు తీసుకోకుంటుంటే మంచిది. నిజమైన పేదవాడికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందించాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెల 350 కోట్ల రూపాయలు, సంవత్సరానికి దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్కి ఆడబిడ్డల ఉచిత ప్రయాణం కోసం ఈరోజు మేము చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఆడబిడ్డకు ఆర్థిక స్వతంత్రం ఉన్నప్పుడే ఆ కుటుంబం మనుగడ సాధిస్తుంది అని సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం. ప్రతి పేదవాడికి ఇంట్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని హెల్త్ సెక్యూరిటీ 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఇవాళ ప్రతి పేదవాడిని ఆదుకోవాలన్న ఆలోచన మన ప్రభుత్వం చేస్తున్నది.